నవీనా ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? సో నా సబ్స్క్రైబర్స్ కోసం యూట్యూబ్లో నాకు 1 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఎప్పుడో నుంచి అనుకుంటున్నాను ఏమైనా ఇవ్వాలి అనేసి. సో వరలక్ష్మి వ్రతం రానే వస్తుంది కాబట్టి నా ప్రీవియస్ బ్లాగ్ అనౌన్స్ చేశాను, కొంతమందికి గివ్ అవే ఇస్తానని చెప్పేసి. అందరూ కమెంట్స్ పెట్టారు, more than 5,000 కమెంట్స్ వచ్చాయి. అందరికీ ఇవ్వలేను కానీ నేను అందులోంచి ర్యాండమ్గా అమ్మవారి పేరు తలుచుకొని కొన్ని నేమ్స్ అలా సెలెక్ట్ చేసేసాను. అందులోంచి ఒక 20 మందిని సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళ కోసం వాయనం, ఏ వాయనం ఇస్తానని నేను మీకు చూపిస్తాను. ఒక అందమైన శారీ, ఇవన్నీ కూడా వాళ్ళ కోసం అన్ని శారీస్ నేనే స్వయంగా షాప్ చేశాను అనమాట. అలాగే వాళ్ళ కోసం ఒక అందమైన ట్రే తీసుకున్నాను. ఇది శ్రీచక్రం ఉన్న ట్రే అనమాట. దేవుడి గదిలో వాడుకోవడానికి బాగుంటుంది, పసుపు కుంకుమ పెట్టుకోవడానికి. తర్వాత వాయనం కోసం వాళ్ళకి గాజులు, ఇది మగ్గం వర్క్ బ్యాంగిల్స్ అనమాట, అండ్ పసుపు కుంకుమ బాక్స్, అంతేకాకుండా ఒక చిన్న రబ్బర్ బ్యాండ్, అలా ఏదైనా ఒక క్యూట్ గిఫ్ట్ ఇలా నీట్గా ప్యాక్ చేసేసి ఇవన్నీ కలిపి నేను నీట్గా ఒక కవర్లో పెట్టేసి ఇలా నా చేతులతో క్యూట్ మెసేజ్ నోట్ కూడా మా సబ్స్క్రైబర్స్ కోసం. సో మొత్తానికి ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా రేపు నేను కొరియర్ చెయ్యాలి. సో చేసిన నవీన గారు నమస్తే అండి, మేము ఒంగోలు నుంచి మాట్లాడుతున్నామండి. మాకైతే వాయినం అయితే వచ్చింది హైదరాబాద్ నుంచి. మీరు ఇచ్చిన అమ్మవారి వాయినం అయితే మాకైతే అందింది. నవీన గారు ఇదైతే నాకు చాలా ఇష్టంగా నచ్చింది, బాగా ఇది సూపర్గా ఉంది. అలాగే గాజులు కూడా బాగున్నాయమ్మా. అలాగే పసుపు కుంకుమ ముత్తైదులాగా పక్కన ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చినట్టుగా అన్నీ జాగ్రత్తగా నువ్వు ప్యాకింగ్ చేసి మా కోసం పంపించినందుకు ధన్యవాదాలు తల్లి నీకు. అలాగే మా వరలక్ష్మి వాయనం అందినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయి పేరు కూడా వరలక్ష్మి. అలాగే నువ్వు రాసిన లెటర్ కూడా మాకు అందింది, భలే చక్కగా సంతోషంగా. మాకేదో బంధువులు మాకేదో పెద్ద గిఫ్ట్ పంపించినట్టుగా అన్నట్టుగా పంపించింది నవీన గారు. మాకు మరీ ఇంకొకసారి మాకు ఇలాగా ఇంకొక వాయినాలు అందాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నీ యూట్యూబ్ ఛానల్ అలాగే ఇంకా కొంచెం పెరగాలని మేము మరీ కోరుకుంటున్నాం. మెయిల్ కూడా పంపించారు, మాకు చాలా సంతోషంగా. ఏదో ఇంటి పక్కల వాళ్ళు పిలిచి మమ్మల్ని పసుపు కుంకంగా ఒక ముత్తేదిగా పిలిచి ఇచ్చినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది నవీన గారు. అలా